నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. రాయలసీమ బలిజ సంఘం అధ్యక్షునిగా, ఐక్య పోరాట అధ్యక్షునిగా ఈరోజు శుభపరిణామం. ఎందుకంటే రాయలసీమ బలిజలలో చాలా బాధపడుతూ తెలుగుదేశం పార్టీలో గౌరవం దక్కలేదని చెప్పి చాలా బాధపడుతున్న సమస్య సందర్భంలో ఈరోజు మా బాలిశెట్టి హరిప్రసాద్ గారికి ఈరోజు రాష్ట్ర జాతీయ అధ్యక్షునిగా, ఉపాధ్యక్షునిగా ఇవ్వడం చాలా శుభపరిణామము. బలిజలలో చాలా అసంతృప్తి ఉంది. మీ ద్వారా, మీ మీడియా ద్వారా రాయలసీమ బలిజలను దగ్గర పెట్టుకుంటే నెక్స్ట్ 29లో చాలా మళ్ళీ సీట్లు అదే పాత విధంగానే జరుగుతాయి అని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. బాబు గారు, పెద్దబాబు గారు అయితేనేమి, చిన్నబాబు గారు అయితేనేమి కంపల్సరిగా బలిజలను కూడా దగ్గర తీసుకొని ఇలాంటి పదవులు కానీ మాకు ఒక స్థానం కల్పిస్తా పోతే రాయలసీమ జిల్లాలో ప్రతి ఒక్క దాంట్లో రేపు స్థానిక సంస్థ ఎలక్షన్లలో కూడా జెడ్పీటీసీలు అయితేమి, ఎంపీటీసీలు అయితేమి, కార్పొరేషన్లు కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ, తర్వాత ఉప చైర్మన్లు కానీ ఏదైనా కానీ మా కులానికి ఇస్తారని చెప్పి ఒక ఆశాభావం కూడా మీ దృష్టికి తీసుకెళ్తున్నాము చాలాసార్లుగా. ఈరోజు హరిప్రసాద్ గారికి కూడా మాకు కూడా హరిప్రసాద్ కూడా మీ గారికి కూడా మీ ద్వారా అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే ప్రభుత్వం మమ్మల్ని మా బలిజ సామాజిక వర్గాన్ని అంతా ఎమ్మెల్యేలు కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే దగ్గర తీసుకొని మాకు న్యాయం చేయగలిగితే కంపల్సరీగా 29లో ఖచ్చితంగా ఎన్ని సీట్లు వచ్చినాయో దానికన్నా ఇంకా 2 సీట్లు ఎక్కువ వచ్చేటట్లు మేము స్వయంగా తిరుగుదామని చెప్పి కూడా అనుకున్నాము. ఈ విషయంగా ప్రభుత్వం దృష్టి కూడా మీ ద్వారా తీసుకెళ్తున్నాము. రాయలసీమ బలిజ సంక్షేమ ఐక్య పోరాట సమితి అధ్యక్షునిగా 28 ఏళ్ళగా కులంలో తిరుగుతూ మెరాల వెంకట్రావు గారితో సన్నిహితంగా, పిల్లగారి వెంకటేశ్వరరావు గారితో సన్నిహితంగా, తర్వాత నారాయణ స్వామి గారికి కూడా రాష్ట్రానికి నేను పరిచయం చేసిన వ్యక్తిగా, తర్వాత ఆ విధంగా మొత్తం ఈ రోజు వరకు కూడా జొన్న రొట్టె పప్పుని ₹1 రొట్టె పప్పు పెట్టి ప్రజలకు సర్వీస్ చేసిన వ్యక్తిగా, నా సలహాలు కూడా చాలా పగడ్బందీగా ఉండేటట్లుంటాయి. మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా కులాన్ని కూడా దగ్గర పెట్టుకుంటారని ఆలోచన చేస్తూ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. రాయలసీమ జిల్లాలలో కడప తర్వాత చిత్తూరు జిల్లాలో ఉన్న బలిజలకు ఎక్కువ ప్రాధాన్యత ఎమ్మెల్యేగా గెలిచేవారు గతంలో. కర్నూలు జిల్లాలో పట్టించుకోలేదు. తర్వాత అనంతపురం జిల్లాలో పట్టినట్లున్నారు. ప్రభుత్వాన్ని కూడా ఆ జిల్లాలను కూడా దగ్గర తీసుకొని ఏదన్నా ఎమ్మెల్యేల సీట్లు కూడా 52 సీట్లలో కనీసం మా వాళ్ళకు 5 సీట్లు జనాభా నిష్పత్తి ప్రకారం ఇవ్వగలిగితే అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తారు. తర్వాత కడప జిల్లాలో 9 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 10 స్థానాలలో, అంటే అంత ఉన్న జిల్లా ఈరోజు మా జాతిని పూర్తిగా అణగదొక్కినారు. ఈ ప్రభుత్వం కూడా ఇవన్నీ తెలుసుకొని పాత గతంలో జరిగిన తెలుగుదేశం బలిజలే తెలుగుదేశం అనేటట్లు రామారావు టైం గారి నుంచి పెద్దలు కీర్తిశేషులు రామారావు గారి నుంచి జరుగుతుంది. ఇది ఈరోజు జీరో అయిపోయింది. మా వాళ్ళకు ప్రాధాన్యత ఏమని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. నాయకులు వాళ్ళ ఆధిపత్యం తగ్గిపోతుందని, ఆధిపత్యం పెరుగు బలిజలకు ఇస్తే పెరుగుతుందని చెప్పి వీళ్ళు కుట్రలు కుతంత్రాలు చేసేవాళ్ళు కాదు. మా వాళ్ళు నీతి నిజాయితీగా పనిచేసేవాళ్ళే. ఆలోచనలు వేరే విధంగా ఉంటాయి. నీతిగా పనిచేసేవాళ్ళు అంటే బలిజలే. అన్యాయంగా సంపాదించరు. ఈరోజు ఎలక్షన్లలో, అది మేము చెప్పకూడదు, ఎలక్షన్లలో డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టలేరు. అది కూడా గుర్తించాలని ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటాం. ఇంకో విషయము, పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి. ఎందుకంటే తాలూకాలో పంచాయతీ సర్పంచుల ఎలక్షన్లలో కానీ ఇంకోటి కానీ వాళ్ళకి న్యాయం చేయాలా అనే దృష్టిలో ఆలోచన చేస్తున్నారు. ఆయన డిఫరెంట్ ఆలోచనలతో వస్తాడు, ఇబ్బంది దానికి ఆలోచన చేయాలి. అది ఆలోచన ఇంకేమిటి ఏమన్నట్టు చెప్పాలి.